తమిళనాడులో తిరుచిలో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన ఎన్డీఏ కూటమి బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఇదివరకు ఎలాంటి పరిస్థితి తలెత్తినా ప్రజల ఆకాంక్షలకే ప్రాధాన్యమిస్తూ వచ్చామని చెప్పారు. ఇక్కడ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో అమ్మ పార్టీ అన్నాడీఎంకే పార్టీ కూడా భాగస్వామ్యంగా ఉండేది. ఇప్పుడు కూడా అన్నాడీఎంకే పార్టీ భాగస్వామ్యంగా ఉంది. అయితే ఈ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడిన ఈ అన్నాడీఎంకే బీజేపీ సంబంధించిన సమాచారం ఇక్కడ చూడొచ్చు. అలాగే తమిళనాడుకు సంబంధించి పాగా వేయడానికి భాజపా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తద్వారా తమిళనాడు ఎప్పుడూ కూడా ప్రాంతీయ పార్టీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని ఒక విమర్శ అయితే ఉంది. కానీ ఈసారి అది కొంతలో కొంత ఏదైతే ఆంధ్రప్రదేశ్లో పాగా వేసిందో బీజేపీ, ఏదైతే కర్ణాటక కేరళలో సౌత్లో పాగా వేసిందో, తెలంగాణలో అంటే బాగా పాగా వేసింది అనుకోండి వేరే విషయం. మొన్న 23లో భాజపాయే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అది ఆ విషయం అందరికీ తెలిసిందే.